వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ ఇన్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మరి జోసా కౌన్సిలింగ్లో ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఎస్, ఐఐటీస్ అంటే అడ్వాన్స్ తర్వాత ఉంటాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న జేఈ మెయిన్స్లో కొంతమంది పర్సెంటేజ్ వారి అంచనా ప్రకారం వారికి ఆల్రెడీ రావడం జరిగింది. మరి రేపు సెషన్ 2లో కూడా వారి యొక్క పర్సెంటేజ్ మరింత మెరుగుపడవచ్చు. మరి ఏ పర్సెంటేజ్ వరకు విద్యార్థులు ఇటు ఎన్ఐటీస్లో కానీ ట్రిపుల్ ఐటీస్లో కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్లో సీట్ రావచ్చనే విషయాన్ని తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రధానంగా మీకు జనరల్ కేటగిరీ వాళ్ళకు మీకు దాదాపు 95% అబోవ్ వస్తే సిఎస్సి రాకపోవచ్చు, కానీ ఏదో ఒక బ్రాంచ్ మీకు లోయర్ ట్రిపుల్ ఐటీస్లో కానీ లోయర్ ఎన్ఐటీస్లో కానీ ఏదో ఒక బ్రాంచ్ రావచ్చు. 95 to 96 వరకు ఉంటాయి. నెక్స్ట్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 94 నుంచి 95 వరకు ఉన్న మీకు లోయర్ ఎన్ఐటీస్లో కానీ లోయర్ ట్రిపుల్ ఐటీస్లో కానీ అట్లీస్ట్ జిఎఫ్టిఐస్లో కానీ డెఫినెట్గా ఏదో ఒక బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది. సిఎస్సి అంటే చెప్పలేము, మొత్తం మీద ఈసీఆ మిగతా బ్రాంచులు మనకి ఎన్ఐటీస్లో చాలా బ్రాంచులు ఉంటాయి, వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 94.5 నుంచి 95.5 అట్లీస్ట్ వచ్చినా మీకు ఏదో ఒక బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది. ఎన్ఐటీస్లో కానీ ట్రిపుల్ ఐటీస్లో కానీ జిఎఫ్టిఐస్లో కానీ. మరి జిఎఫ్టిఐస్లో కూడా దాని మీద సపరేట్ వీడియో చేస్తాను. జిఎఫ్టిఐస్లో దాదాపు 47 జిఎఫ్టిఐస్ ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ ఒక టాప్ 10-15 జిఎఫ్టిఐస్లే జాయిన్ అవ్వడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. మరి జిఎఫ్టిఐ జాయిన్ అయ్యే కంటే మన తెలంగాణ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వడం బెటర్. మరీ లోయర్ ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్కి వెళ్ళే కంటే కూడా సుదూర ప్రాంతాలు వెళ్ళే కంటే తెలంగాణ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అదే రకంగా ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఆల్మోస్ట్ 85 అబోవ్ అయితే దాదాపు ఏదో ఒక బ్రాంచ్ తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. మీకు 80 to 80 దాటినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ ఏదో ఒక బ్రాంచ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే 80 to 85 రేంజ్ వచ్చినా మీకు ఏదో ఒక బ్రాంచ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎస్టీ కేటగిరీకి సంబంధించి మనకు 78 నుంచి 83 మధ్యలో చివరికి వచ్చినా మీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ ఏదో ఒక బ్రాంచ్ వచ్చే అవకాశం అయితే మీకు తప్పకుండా ఉంది. జిఎఫ్టిఐస్ కావచ్చు, నేను ఇక్కడ 3 చెప్తున్నాను, ఎన్ఐటీస్ కావచ్చు, ట్రిపుల్ ఐటీస్ కావచ్చు, జిఎఫ్టిఐస్ కావచ్చు, ఏదైనా ఒకటి రావచ్చు. మరి సిఎస్సి వస్తుందని చెప్పట్లేదు, ఏదో ఒక బ్రాంచ్ మనకున్న బ్రాంచ్లో ఏదో ఒక బ్రాంచ్లో మీరు మొత్తం మీద ఉండొచ్చు అని మాత్రం చెప్పడం జరుగుతుంది చివరి రౌండ్ వరకు ప్రయత్నం చేస్తే జోసాలో. థ్యాంక్ యూ.